गजकर्णिकाहनादे षोडशोपचारान् महागणाधिपतिपूजां च करिष्ये वन्दनानां साधनपतिं भवं हवीनामपवस्वस्वं ज्येष्ठनागं ఏంది సౌండ్ ఇందాక నుంచి వస్తూనే ఉంది. परिमल मंत्र पुष्प अक्षतां समर्पयामि। ओं तत्संयोरावधीमहे गातं यज्ञाय गातं यज्ञपतय दैवे पूर्णं ददाति मधुर्यो समेते कदा ब्रह्मण आनन्दकर्पूरनिवारणं दर्शयामि। बटन मोहन रूपाय स्वजातवेदभक्तं ददतिं मम जीवनं च दिशो दिशां साक्षात् दिवं दर्शयामि। रूपदीपानन्तरं शुद्धा ఐఏబీలో నిర్ణయించిన ప్రకారం గౌరవనీయులు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారైనటువంటి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆదేశాలతో సోమశిల ప్రాజెక్టు నుంచి మన పెన్నా డెల్టాకు కనుపూరు కాలువకు నీటిని విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా పెన్నా డెల్టాకి 2,02,322 ఎకరాలకు గాను, అదేవిధంగా కనుపూరు కాలువకి 27,000 ఎకరాలకి ఈరోజు నీటిని విడుదల చేశాము. 1700 క్యూసెక్కుల నీటిని ప్రస్తుతానికి విడుదల చేయడం జరిగింది. రాను అవసరాలను బట్టి 3,000 వరకు దీన్ని పెంచేటువంటి అవకాశం ఉంది. అది ఇంజనీరింగ్ అధికారులు వాళ్ళు నిర్వహిస్తారు, ఎంత ఎత్తాలా అనేది. అయితే మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈసారి కూడా రెండో పంటకి దాదాపు సోమశిల ప్రాజెక్టు కింద కానివ్వండి, తెలుగంగ ప్రాజెక్టు కింద కానివ్వండి, తెలుగంగ కండలేరు కింద కానివ్వండి 4,47,322 ఎకరాలకి సాగునీరు అందిస్తూ ఉంది. అదేవిధంగా సాగునీరు కూడా దాంట్లో భాగంగానే అందిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు చూసినట్లయితే సోమశిల జలాశయం కిందనే 3,23,322 ఎకరాలకి సాగునీరు మనం అందిస్తున్నాం. ఇందాక చెప్తున్నట్లు కనుపూరు కాలువ కానివ్వండి, పెన్నా డెల్టా కానివ్వండి, అదేవిధంగా 74,000 ఎకరాలకి కావలి కాలువ కింద, దక్షిణ కాలువ కింద 20,000 ఎకరాలు, మొత్తం కూడా 3,23,322 ఎకరాలకి మనం సోమశిల ప్రాజెక్టు నుంచి అందించడం జరుగుతుంది. అదేవిధంగా తెలుగంగ నుంచి కండలేరు ద్వారా 1,24,000 ఎకరాలకి మనం కండలేరు ద్వారా కూడా నీరు అందిస్తున్నాం. ఇంత ఎత్తున మనం నీరు అందిస్తున్నామంటే ఈరోజు ఆ నీటిని ప్రతి నీటి బొట్టుని మనం పొదుపుగా వాడుకొని ఈరోజు ఎక్కడా కూడా రైతులు ఇబ్బంది పడకుండా రెండో పంట సుభిక్షంగా పండించుకునేదానికి అన్ని విధాలుగా నీటి సంఘాలు, సాగునీటి సంఘాలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తూ ఎక్కడికక్కడ ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు నీరు అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పి తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ఇకపోతే మన అదృష్టం మన మీద ఆ వరుణ దేవుడి కటాక్షమో తెలియదు కానీ ఇది రెండోసారి వరుసగా మనం రెండో పంటకు నీరు అందించడం. గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని లక్షల ఎకరాలకు రెండో పంటకు మనం నీరు అందించేది ఒకటే.
మన దగ్గర ఈరోజు నీరున్నా కూడా మీకు ఇవ్వలేకపోయినందుకు చింతిస్తున్నాం. ఎందుకంటే అందరూ కూడా రైతులందరినీ ఒకటే కోరుతున్నా, మీరందరూ దయచేసి సహకరించండి. ఒక పంట కాదు మనకు కావాల్సింది, మనకి దానివల్ల ఈ పనులు జరిగిన దానివల్ల శాశ్వతంగా ఎప్పుడు కూడా నీటి ఇబ్బందులు లేకుండా మీరు అనుకున్నటువంటి టార్గెట్ నీటిని తీసుకోవడంలో కానీ అదేవిధంగా మీ సకాలంలో నీటిని తీసుకోవడం, మరి కావాల్సినటువంటి నీరు తీసుకోవడానికి అన్ని విధాలుగా మీకు ఉపయోగపడే విధంగా ఈరోజు మీ కాలువని పళ్ళు పూర్తి చేయడానికి పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు ఉత్తర కాలువకు నీళ్లు నిలిపి పనులు మొదలు పెడుతున్నారు. కాబట్టి ఉత్తర కాలువ పరిధిలో ఉండేటువంటి నీటి సంఘాల అధ్యక్షులను కానీ నీటి సంఘాలలో ఉండేటువంటి అందరినీ, అదేవిధంగా రైతు బాంధవులందరికీ కూడా నా యొక్క విన్నపం ఏంటంటే దయచేసి అందరూ కూడా ఈ సీజన్లో సహకరించవలసిందిగా మరీ కోరుతున్నాను.